న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం అంతా సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అవుతున్నారు. నగరంలో ఈవెంట్స్ కి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 100 ఈవెంట్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్ లో పెద్ద సంఖ్యలో ఈవెంట్స్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూ ఇయర్ కి టికెట్స్ 1000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. వీకెండ్స్ కావడంతో పబ్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే అటు హోటల్స్, ఇటు పబ్స్, క్లబ్స్ ఆన్లైన్ బుకింగ్స్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పబ్స్ కి వచ్చే వారి శాతం పెరిగే అవకాశం ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో పబ్స్ న్యూ ఇయర్ కి ఎలా ముస్తాబయ్యాయనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. న్యూ ఇయర్కు భాగ్యనగరం ముస్తాబైంది. అటు హోటల్స్, పబ్స్, రెస్టారెంట్స్, క్లబ్స్ అయితే మాత్రము లైటింగ్తో అందంగా అలంకరించారు. అందరినీ మైమర్పించే విధంగా అయితే మాత్రము అటు పబ్స్ యజమానులు పబ్స్కి వచ్చేటువంటి వాళ్ళని సైతం అందరు పబ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ అనగానే అటు ఐటీకి సంబంధించినటువంటి ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉంటారు. రెగ్యులర్గా వీకెండ్ రాగానే అన్ని పబ్స్కి సాధారణంగా వెళ్తూ ఉంటారు. కానీ న్యూ ఇయర్కి మాత్రము అటు ఐటీ నుంచి కాకుండా ప్రతి ఒక్కరూ పబ్స్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసే విధంగా అయితే మాత్రము పబ్స్ ఎంట్రన్స్లో నుంచే ఒక గ్రాండ్ లుకింగ్ని ఇవ్వడం, అందరినీ ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బుకింగ్స్ అయితే మాత్రము అత్యధిక శాతంగా అటు హోటల్స్ కావచ్చు, అదేవిధంగా రెస్టారెంట్స్తో పాటు పబ్స్లో అయితే మాత్రము అధిక మొత్తంలో ఈ బుకింగ్స్ అవుతున్నాయి. ఎందుకంటే అటు కపుల్స్కి, అదేవిధంగా లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా, సింగిల్స్తో కూడా పబ్స్కి లోపలికి ఏలో ఉంటుంది. ఎవరైతే పబ్స్కి ఎక్కువగా మక్కువ చూపరో వాళ్ళని కూడా ఆకర్షించేందుకైతే మాత్రము పబ్స్ వాళ్ళు భారీ డిస్కౌంట్లతో పాటు అటు ప్రమోషన్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణ రోజుల్లోనే ఈ ఏదైతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక రేపు న్యూ ఇయర్ కావడంతో అయితే మాత్రము ఈ ట్రాఫిక్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి ఇప్పటికే అటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్మెంట్లో ఉంటారు. ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ వస్తుందని చెప్పేసి న్యూ ఇయర్ వేడుకలకైతే మాత్రము సిద్ధమవుతూ ఉంటారు. కాబట్టి అటు ఫ్రెండ్స్తో, అదేవిధంగా కొలీగ్స్తో, ఎవరైతే వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటారో వాళ్ళ స్నేహితులందరితో అయితే మాత్రం పబ్స్కి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పబ్స్కి వచ్చే వాళ్ళ శాతం రేపైతే మాత్రం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. లోపల అటు ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ, డ్రింక్ని ఎంజాయ్ చేస్తూ, డాన్స్ని ఎంజాయ్ చేస్తూ ఎంతో ఆనందంగా వాళ్ళ ఫ్రెండ్స్తో గడుపుతారు. అయితే సాధారణంగా ఈ న్యూ ఇయర్ అనేది ఎంతో సంతోషంగా జరుపుకోవడంతో పాటు ముఖ్యంగా అయితే మాత్రము బిగ్ టీవీ కొన్ని సూచనలు చేస్తుంది. ఎందుకనంటే డ్రింక్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కానీ రేపు తమ కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి కేవలం తమ సంతోషమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంతోషం కూడా అవసరం. కాబట్టి డ్రింక్ చేసిన వాళ్ళు దయచేసి డ్రైవింగ్ చేయొద్దు. అదేవిధంగా ఎవరైతే ఈ లోపల లిక్కర్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా బయటికి వచ్చి రోడ్ల మీద గొడవలు వీటన్నిటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ముఖ్యంగా అయితే మాత్రము వాళ్ళు సొంత వాహనాల్లో కంటే కూడా క్యాబ్స్ని కానీ, లేదు అనంటే క్యాబ్స్కి సంబంధించి వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. వాళ్ళకి లేదు అంటే సొంత వెహికల్ ఉంటే డ్రైవర్స్ని ఎవరైతే డ్రింక్ చేయరో వాళ్ళని తీసుకువచ్చి సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి బిగ్ టీవీ అయితే మాత్రము కొన్ని సూచనలు చేస్తుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారా హిల్స్ ప్రాంతాల్లోనే సాధారణంగా వీకెండ్స్ వచ్చాయంటే పబ్బులు రష్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పోలీసులు అందరి భద్రత కోసం అయితే మాత్రము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఎంతోమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతూ ఉంటారు. కాబట్టి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అయితే మాత్రము అటు 3 కమిషనరేట్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ని పూర్తిగా నివారించడం కోసం అయితే మాత్రము ఇప్పటికే రంగం సిద్ధం కూడా చేశారు. కాబట్టి అటు స్పెషల్గా ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి లాలాజలం ఏదైతే ఉంటుందో ఆ లాలాజలంతో కూడా వాళ్ళు డ్రింక్ చేశారా లేదా, అదేవిధంగా మూత్రం ద్వారా కూడా స్పెషల్గా కొన్ని ఎక్విప్మెంట్స్తో అయితే మాత్రము ఆ మిషన్స్తో అయితే మాత్రము పరీక్షలు చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. కాబట్టి ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ని పూర్తిగా ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడవద్దు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ డ్రైవర్స్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే అటు ట్రాఫిక్ డీసీపీలు కానీ, అదేవిధంగా
ఉన్నత అధికారులు అయితే మాత్రం సూచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మనం పోలీసు అధికారులు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు కూడా సహకరిద్దాము. ఎవరు డ్రింక్ చేసినప్పటికీ అయితే మాత్రము పూర్తిగా డ్రైవింగ్ చేయకుండా ఆల్టర్నేటివ్గా క్యాబ్స్ కానీ లేదు అంటే సొంత వాహనాలకి డ్రైవర్లు కానీ పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పేసి చిన్న విజ్ఞప్తి బిగ్ టీవీ నుంచి కూడా చేస్తున్నాము. మొత్తానికైతే మాత్రము న్యూ ఇయర్ వేడుకలు అందరి కుటుంబాలలో సంతోషాన్ని నింపే విధంగా ఉండాలి, కానీ ఎవరి కుటుంబాల్లో అయితే మాత్రం విషాదం నింపకూడదని చెప్పేసి బిగ్ టీవీ తరపున స్పెషల్గా కోరుకుంటున్నాం. కెమెరామెన్ పర్సన్ వేణుతో సుజాత, జూబ్లీ హిల్స్.